హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది గూగుల్ పే అనే అప్లికేషన్ నుండి రావడం అయితే జరిగింది. ఒకటి కాదు, టోటల్గా 2 లూట్ ఆఫర్స్ అనేది చెప్తాను. ఈ 2 లూట్ ఆఫర్స్ నుండి ఇక్కడ కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంతా మీకు అప్ టు క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్లో అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అది ఎలా చేయాలనేది నేను టోటల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరూ వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది గూగుల్ పే నుండి మనకు రావడం అయితే జరిగింది. సింపుల్గా మీరు ప్లేస్టోర్లో వెళ్ళండి, గూగుల్ పే అప్లికేషన్ అయితే లేటెస్ట్ వర్షన్గా అప్డేట్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. ఆ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే ఆఫర్ సెక్షన్ అనేది కనిపిస్తుంది. ఆఫర్ సెక్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు యూపీఐ సర్కిల్కి సంబంధించింది ఒక ఆఫర్ అనేది కనిపిస్తుంది. అప్ టు 51 క్యాష్ బ్యాక్కి సంబంధించింది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మీరు యూపీఐ సర్కిల్కి సంబంధించింది సెటప్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ విధంగా సెటప్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఆల్టర్నేట్గా మీరు వేరే మొబైల్కి అయితే మీరు సెటప్ చేయవలసి ఉంటుంది. సింపుల్గా యూపీఐ సర్కిల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ సెటప్ యూపీఐ సర్కిల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేసుకోమంటుంది. అక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో కానీ, లేకపోతే సెకండరీ ఏదైనా ఒక మొబైల్ ఫోన్ అనేది తీసుకోండి. గూగుల్ పే అకౌంట్ ఉన్న మొబైల్ ఫోన్ అనేది, ఆ మొబైల్ ఫోన్ ఏదైతే తీసుకుంటారో ఆ మొబైల్ ఫోన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది, గూగుల్ పే లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని అక్కడ నుండి మీరు ఈ మొబైల్ నుండి ఇన్వైట్ అనేది పంపించండి. ఇన్వైట్ అనేది యూపీఐ సర్కిల్కి సంబంధించింది. ఆ విధంగా ఇన్వైట్ లింక్ అనేది పంపించిన తర్వాత సెకండరీ మొబైల్ ఫోన్ అనేది తీసుకోండి. ఇప్పుడు మీరు ప్రాసెస్ అనేది మీ మొబైల్ ఫోన్లో ఈ విధంగా చేస్తారు కదా. సింపుల్గా గూగుల్ పే అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఆఫర్ సెక్షన్ దాంట్లో వెళ్ళండి. యూపీఐ సర్కిల్ దాంట్లో అయితే వెళ్ళండి. అక్కడ నుండి సెటప్ యూపీఐ పైన క్లిక్ చేసుకొని ఆల్టర్నేట్గా ఏదైతే మీరు గూగుల్ పే అకౌంట్కి సంబంధించిన సెకండరీ మొబైల్ ఫోన్ చూస్ చేస్తారో ఆ మొబైల్ ఫోన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ నుండి మీరు ఇన్వైట్ లింక్ పైన క్లిక్ చేసుకొని ఇన్వైట్ అనేది చేయండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న సెకండరీ మొబైల్ ఫోన్ అనేది తీసుకోండి. ఏదైతే మొబైల్ ఫోన్కి మీరు ఇన్వైట్ లింక్ పంపిస్తారో ఆ మొబైల్ ఫోన్ అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా చూడండి, సెకండరీ మొబైల్ ఫోన్ ఇది అనుకోండి. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఈ సెకండరీ మొబైల్ ఫోన్లో గూగుల్ పే అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా యూపీఐ సర్కిల్ దాంట్లో అయితే వెళ్ళండి. ఆఫర్ సెక్షన్ దాంట్లో వెళ్ళండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే యూపీఐ సర్కిల్ అనేది కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ రిక్వెస్ట్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి యాక్సెప్ట్ అనేది చేయండి. ఆ విధంగా యాక్సెప్ట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సెకండరీ మొబైల్ ఫోన్ నుండే, ఈ మొబైల్ ఫోన్ నుండే సింపుల్గా మీరు ఏదైనా ఒక యూపీఐడికి కానీ, లేకపోతే ఏదైనా ఒక వేరే గూగుల్ పే అకౌంట్కి ఈ సెకండరీ మొబైల్ ఫోన్ నుండి మీరు ఒక 200 రూపీస్ అనేది సెండ్ చేయండి. 200 రూపీస్ అనేది ఇక్కడ సెకండరీ మొబైల్ ఫోన్లో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ విధంగా మీరు ఏదైనా ఒక యూపీఐడి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసే దగ్గర అక్కడ మనకు యూపీఐ సర్కిల్ అనేది ఈ సెకండరీ మొబైల్ ఫోన్లో చూపిస్తుంది. చూడండి, లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ కాకుండా యూపీఐ సర్కిల్ అనేది పేమెంట్ చేసేటప్పుడే స్టార్టింగ్లో చూపిస్తుంది. మనకు యూపీఐ లైట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా యూపీఐ సర్కిల్ అనేది సెకండరీ మొబైల్ ఫోన్లో చూపిస్తుంది. అక్కడ నుండి మీరు రిక్వెస్ట్ అనేది సెండ్ చేయండి. అంటే 200 రూపీస్ సెలెక్ట్ చేసుకొని యూపీఐ సర్కిల్ నుండి మీరు కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ మెయిన్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ ఫోన్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత అక్కడ ఆల్రెడీ రిక్వెస్ట్ వెళ్ళి ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ ఫోన్ నుండి మీ దగ్గర ఉన్న మెయిన్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ ఫోన్ నుండి 200 రూపీస్ అనేది సెండ్ చేయండి. రిక్వెస్ట్ వెళ్తుంది, అక్కడ నుండి పేమెంట్ అనేది చేయండి. ఆ విధంగా చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మీకు ఒక స్క్రాచ్ కోడ్ అనేది వచ్చేస్తుంది. ఆ స్క్రాచ్ కోడ్ని స్వైప్ చేసుకున్న వెంటనే అప్ టు మీకు ఇక్కడ కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. వెరీ సింపుల్. చూడండి, ఇప్పుడు మనం సెకండ్ లూట్లో వెళ్ళినట్లయితే మాత్రం అక్కడనే మనకు గూగుల్ పే ఆఫర్ సెక్షన్ దాంట్లోనే కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే అక్కడ మనకు ఒక ఆఫర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్కి సంబంధించింది, అప్ టు క్యాష్ బ్యాక్కి సంబంధించింది. ఈ విధంగా ఈ
ఆఫర్ సెక్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మీరు సింపుల్గా ఆఫర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ యాడ్ కార్డ్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. యాడ్ కార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర ఏదైనా ఒకటి వీసా కార్డ్ కానీ లేకపోతే మాస్టర్ కార్డ్ కానీ, అది కూడా క్రెడిట్ కార్డ్ లేకపోతే డెబిట్ కార్డ్, ఏదన్నా కార్డు ఉండని, ఏ కార్డు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఓవరాల్గా మీ దగ్గర వీసా కార్డ్ లేకపోతే మాస్టర్ కార్డ్ అనేది ఉండవలసి ఉంటుంది. ఏదైనా ఒక కార్డ్ అనేది అక్కడ లింక్ చేయండి. లింక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు దగ్గరలో ఎక్కడన్నా పెట్రోల్ బంక్ కనుక ఉన్నట్లయితే మాత్రం సింపుల్గా అక్కడైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక 100 రూపీస్ పెట్రోల్ కానీ లేకపోతే 200 రూపీస్ మీరు పేమెంట్ చేసుకొని అక్కడ నుండి మీరు వాళ్ళ దగ్గర క్యాష్ అన్న తీసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా పేమెంట్ అనేది చేయరాదు. ఆ విధంగా మీరు యాడ్ కార్డ్ చేసుకున్న తర్వాత NFC ట్రాన్సాక్షన్ నుండి వాళ్ళ దగ్గర స్వైప్ మిషన్ అనేది ఉంటుంది. ఆ స్వైప్ మిషన్కి మీరు NFC ట్రాన్సాక్షన్ నుండి మీ మొబైల్ ఫోన్లో ఉన్న NFC ఆన్ చేసుకొని గూగుల్ పే నుండి డైరెక్ట్గా ఆ విధంగా మీరు NFC దానికైతే స్కాన్ చేసుకోండి. అక్కడ కనిపిస్తుంది ఆ విధంగా. జస్ట్ ఆ స్వైప్ మిషన్కి ఇట్లా మీ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టినట్లయితే మాత్రం ఆటోమేటిక్గా NFC అనేది గూగుల్ పేలో క్యాప్చర్ అవుతుంది. అక్కడ నుండి మీరు ఏదైతే కార్డు లింక్ చేస్తారో అదే కార్డు నుండి 200 రూపీస్ అనేది పేమెంట్ చేయండి చాలు, NFC ట్రాన్సాక్షన్ నుండి. ఆ విధంగా పేమెంట్ చేసుకున్న వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత మీకు అప్ టు క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా ఒక స్క్రాచ్ కోడ్ వస్తుంది. దాన్ని స్వైప్ చేసుకున్న వెంటనే అప్ టు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ 2 లూట్ ఆఫర్స్ని మాత్రం ఎవరు కూడా మిస్ కాకండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.